మాత్రమే కాదు, వాక్య పరిచర్య చేయడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలకు, అధ్యక్షత వహించి కూడిక నడిపిస్తున్న సేవకునికి, స్థానిక సంఘంలో ఉండి పరిచర్య చేస్తున్న ప్రియబిడ్డలకు, మరి ప్రాముఖ్యంగా రాజమ్మక్కకు, మరి లోకాకు, సంఘ పెద్దలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా అయిపోయింది. మార్చిలోనే, మార్చి సగం కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామందికి స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయం. ఇటువంటి సమయంలో కూడా ప్రభువుని ప్రేమించి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మరి ప్రయాసపడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న పరిచయం, దాదాపుగా మీలో చాలామందికి తెలిసే ఉండవచ్చు. ఒంగోలు ప్రాంతంలో త్రోవగుంటలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు మరి దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి అక్కడ నిలబడి దేవుని పరిచర్యలో ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించేవారుగా ఉంటూ ఉన్నారు. జనగామ ప్రాంతంలో సేవ ప్రారంభించిన తొలి దినాలలో యవన ప్రాయంలో ఉన్న 21-20 సంవత్సరాల ప్రాయంలో వెళ్ళాను. బోయేజన్న ఒక రోజు రమ్మన్నాడు. నాకు భయం వేసింది. బోయేజన్న అనుభవం కలిగిన వాళ్ళ ముందు పోయి నేను ఎట్లా నిలబడాలి అనుకున్నాను. భయంతోనే వచ్చాను. కృపను బట్టి ఆ రోజు ఒకటి ప్రక్కన ఏదో ఊరు కొండమూడో ఏదో ఊరు పేరు, అక్కడ స్వార్థ కూడికలో వాక్యం చెప్పాను. ఆ రోజు మందిరం మాకు మైక్ సెట్ లేదన్న విషయం సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అన్న విని ఆ రోజు అక్కడ పెట్టినటువంటి మైక్ సెట్ అట్లనే తీసి, ఇది నువ్వు తీసుకొని పో, నీ పరిచర్యలో వాడుకో అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, నువ్వు ఎన్ని మందిరాలు కడతావో, ఎన్ని సంఘాలు కడతావో అన్ని మైక్ సెట్లు నేనే ఇస్తాను పో అన్నాడు. నిజంగా అన్న అంతగా ప్రోత్సహించేవారు. వీటికి మా పట్ల చేసినటువంటి మేలులు మేము మర్చిపోలేం. మా ప్రయాణాల్లో కూడా ఆటంకాలు వచ్చినప్పుడు వారు అర్ధరాత్రి వేళ మరి అక్క కానీ అన్న ఇద్దరు కలిసి మాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించి రాత్రంతా నిద్ర లేకుండా జనగామ వచ్చి వదిలిపెట్టేసి వచ్చారు. ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు తలుసుకుంటూ ఉంటే ఈ ప్రాంతంలో చేస్తున్న పరిచర్య ఇదంతా కూడా దేవుడు తన మహిమకరంగా జరిగిస్తున్నాడని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి మరోసారి ఆ పాత విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. కృతజ్ఞతా కూడిక అన్నారు కదా, మరి ఏమి వాక్య పరిచర్య చేయాలని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక చిన్న తలంపును తెలియజేశారు. ఆ విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముందుగా వాక్యం అందించినటువంటి సహోదరులు కొరింథీ 2వ పత్రికలో ఒక చిన్న వాక్య భాగాన్ని చదివి వాక్యాన్ని అందించారు. నేను కూడా కొరింథీ 2వ పత్రిక మీదనే కొన్ని చిన్న తలంపులు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొరింథీ ప్రాంత పరిచర్యను, పిడుగురాళ్ల ప్రాంత పరిచర్యను చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ చిన్న తలంపును నాకు అనుగ్రహించాడు. వాక్య ధ్యాన సహాయత కొరకై దైవ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 11వ వచనం. అందువలన అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అని పౌలు కొరింథీయులకు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం వాక్య ధ్యానానికి సహకారంగా. స్తోత్రార్హుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడండి. ఇక్కడున్న సేవకులు పెద్దవారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. దేవా, అల్పుడను జ్ఞానం లేని వాడను మీ పక్షాన్ని నిలుపుకున్నారు. మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం మా హృదయాల్లో నిలిచి ఉండటకు కృపను దయచేయండి. మాట్లాడే దేవుడు మీరే. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం. దీనిని మరుగుపరిచి మీ మాటలు మాకు అందించమని అడుగుతూ యేసు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదర సోదరులారా, పౌలు కొరింథీయులకు వ్రాస్తూ మా విషయమై అనేకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నారు. ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు అంటే వారు చేసిన పరిచర్యలో ప్రభువు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి, మాకు కలిగిన కృపావరమును బట్టి అన్నాడు. దేని బట్టి అట? కృతజ్ఞతాస్తుతులు. మాకు కలిగిన కృపావరం అన్నాడు. ఇదే కొరింథీయుల 2వ పత్రికలో కృపావరం గురించి చక్కగా తెలియచేశాడు కదా. 4:13 అనుకుంటాను బహుశా. 12వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ మనకు రాయబడుతున్నాయి. కృపావరాలు ఏంటో తెలియచేస్తున్నాడు. చదువుతారా ఒకరు? 12వ అధ్యాయం మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 12:4 నుండి కొన్ని వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అన్నిటిలో జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఆత్మ వలన బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మ వివేచనములు, మరి ఒకనికి నానా విధముల భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. రైట్. ఇక్కడ కృపావరాలు తెలియచేశాడు. 9 విధాలైనటువంటి కృపావరాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా. మరి ప్రభు అనుగ్రహించాడు, మనందరికీ తెలుసు. ఇవన్నీ నేడు నిలిచి ఉన్నాయా? ఏది శ్రేష్టమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది మనం అవలంబింపవలసినది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఒక్క వాక్యంలోనే నిగూఢమైపోయి ఉన్నాయి. వాక్యం చదువుట ద్వారా, ధ్యానం చేయటం ద్వారా ప్రభు శక్తి ఏంటో అర్థమవుతున్నది. ఆయన కార్యం ఏందో, విశ్వాసం ఏంటో
వాక్యంలోనే అర్థమైపోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రత్యేకంగా చూడవలసిన పని లేదు. వేరువేరుగా ఈ దినాల్లో మనం చూడవలసిన పని లేదు. ఆ దినాల్లో అవసరమైంది ప్రత్యేకత. ఎందుకు? వాక్యం యొక్క స్థిరత ఆనాడు లేదు కదా. బైబిల్ అనేటువంటిది లిఖితపూర్వమైనటువంటిది వారి చేతుల్లో లేదు. కాబట్టి ఆనాడు వారికి అవసరమైపోయాయి. ఈనాడు అందరికీ అనుకూలంగా, ప్రయోజనార్థంగా దేవుని వాక్యం మన చేతికి ఇవ్వబడింది. కాబట్టి విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకోవచ్చు కదా. అద్భుతాలు ప్రార్థన ద్వారానే, ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. వాక్యం చదువుతున్నప్పుడు విశ్వాసం ఏంటో మనందరికీ కూడా తెలుస్తూ ఉండగా దానిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించి ప్రభు ద్వారా గొప్ప కార్యాలు చేసేవారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి నేడు వాక్య పరిచర్యలో ఉన్నటువంటి విషయాలు ఆలోచన చేస్తే వాక్యం ద్వారా అనేకులకు సువార్త అందుతున్నాయి, అనేకుల ఆత్మలు ప్రోత్సహింపబడుతూ ఉన్నాయి, అనేకులు సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి వాక్యమును చదువుతూ ఉండగా ఆయన ఇచ్చినటువంటి ఆదరణను బట్టి ప్రభువుని స్తుతించడానికి, వారు ఉజ్జీవింపబడి ఆనందించడానికి వాక్యం ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది. కాబట్టి మాకు కలిగిన కృపావరములను బట్టి అనేకులు మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంత చక్కని మాట. అనేకులు మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నిజమే, మాకు కలిగిన కృపావరం నేడు ప్రభు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ కృపావరం ప్రభు సువార్తను తెలియచేయటం. అనేకులు ఆ సువార్త ద్వారా రక్షింపబడి సంఘంలో చేర్చబడుతూ ఉండగా ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడటం కృపావరంలో జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని. సంఘ విస్తరణ, సంఘ సరిహద్దుల విస్తరణ, ఇతర ప్రాంతాల్లో పరిచర్య, ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవచ్చు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఒకసారి ఏ ప్రాంతంలో ఈ వ్యక్తి పనిచేశాడు, ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడు, ఆ ప్రాంత పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచించేసేటప్పుడు కొరింథీ పట్టణం గురించి కొన్ని విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు, మొదట కొరింథీ అనేటువంటి మాటకు ఎండు ద్రాక్ష అని అర్థం. కొరింథీ అంటే ఎండు ద్రాక్ష అనేటువంటి అర్థం అన్నది. ఈ కొరింథీ ప్రాంతానికి పౌలు సుమారుగా క్రీస్తు శకం 56-60 మధ్యలో ఈ ప్రాంతంలో పరిచర్య చేశాడు. దాదాపుగా 18 నెలలు, అంటే 1.5 సంవత్సరం ఈ ప్రాంతంలో ఉండి పరిచర్య చేశాడు. ఎటువంటి ప్రాంతం ఈ కొరింథీ ప్రాంతం అనే విషయాన్ని ఆలోచన చేస్తే, కొరింథీ ధన సంపన్నమైనటువంటి ప్రాంతం. ఎలా ఇది ధన సంపన్నమైన ప్రాంతంగా తీర్చబడింది అంటే, ఇది సముద్ర తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో దాదాపుగా ఒక 2 ఓడరేవులు కూడా ఉన్నాయి. ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వర్తకులు తరచుగా వస్తూ పోతూ ఉండేటువంటి ప్రాంతం కొరింథీ ప్రాంతం. ఈ కొరింథీ ప్రాంతం గ్రీకు ప్రాంతంలో ఉన్నటువంటిది. ఇది అకయా ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం. అకయా ప్రాంతంలో ఉన్న భూభాగం. ఈ గ్రీకు ప్రాంతంలో, ఈ ప్రాంతం నుంచే చాలామంది గొప్పవారు వచ్చారు. అరిస్టాటిల్ కదా, ఆ తర్వాత అలెగ్జాండర్, ఇటువంటి వారు చాలామంది ఈ ప్రాంతం నుంచే లేచారు. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే
దేవుడు ముఖ్యం కాదు వీళ్ళకి, జ్ఞానం ముఖ్యం. జ్ఞానమే దేవుడు అంటారు. జ్ఞానమే ప్రాముఖ్యమైనది అనేటువంటిది వీళ్ళ యొక్క సిద్ధాంతం. అటువంటి ప్రాంతంలో కొంత విగ్రహారాధన సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడ్డాయి. వీరు ఎక్కువ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనలను వీరు కలిగి ఉన్నారు. ఏంటి వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆరాధనలు అంటే ప్రాముఖ్యంగా అపోలో, ఆ తర్వాత ఎఫ్రోటైజ్, వీనస్ అనేటువంటి కొన్ని దేవాలయాలు, దేవతలు కలిగినటువంటి వారుగా వీళ్ళుంటూ ఉన్నారు. ఇది మంచి వర్తక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అతి అన్య ఆరాధనతో పాటు పాపము అనేటువంటిది కూడా విస్తరించింది. ఈనాడు మన ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇటువంటి పాప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఈ జోగిని వ్యవస్థ ఆ ప్రాంతం నుండే వచ్చింది. ఇది కూడా ఆ ప్రాంతంలో ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. ధన సంపన్నమైనటువంటి ప్రజలు కాబట్టి విచ్చలవిడి జీవితానికి బాగా అలవాటైపోయారు. సరైనటువంటి భక్తి విశ్వాసం లేని కారణాన ఇష్టానుసారమైన జీవితాలు వీరు బాగా అలవాటు చేసుకున్నటువంటి వారు, వినని ప్రజలు అని చెప్పుకోవాలి. ఇటువంటి ప్రాంతం ఎంత కఠోరమైనదో అర్థమవుతున్నది. ఈ ప్రాంతంలో పౌలుకు అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 3వ వచనం కాడి నుంచి మనం చదువుతూ ఉంటే మాకు కలిగిన శ్రమలు అనేటువంటి మాట తరచుగా ఉపయోగిస్తూ ఉన్నాడు. తరచుగా ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే పరిచర్య చేసేటప్పుడు అటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి. దేవుడు మమ్మల్ని ఆదరించాడు, ఆయన ఆదరణ మేము పొందుకున్నాము. అనానుకూల పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో ఎటువంటి ఆదరణ పొందుకున్నారో అటువంటి కఠినతరమైన ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మరి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపావరాన్ని బట్టి ఇటువంటి ప్రాంతాల్లో సేవ చేయడానికి ప్రభువు ఇచ్చినటువంటి కృపావరాన్ని బట్టి మా నిమిత్తమైన అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు పిడుగురాలను కూడా నేను ఒకసారి నా మనసులోనికి తీసుకున్నాను. ఇటువంటి ప్రాంతాలు ఇవి ఎంత పల్నాడు ప్రాంతమే కదా. పల్నాడు అంటేనే అర్థమైపోద్ది ఎంత చరిత్ర కలిగిందో, ఎటువంటి ప్రభావ పరిస్థితులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయో మీ అందరికీ తెలిసినటువంటిది. ఈ చరిత్ర అంతా స్థానికులుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంక మరీ ఎక్కువగా ఇటువంటి ప్రాంతాల్లో మరి ప్రియుడు ఎంతగా కష్టపడ్డారో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, ప్రభు కొరకు ఏ రీతిగా నిలబడ్డారో కదా. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకే కావాలి మా నాన్న గారి ఫోన్లో కూడా బోయేజ్ అన్న పేరు బోయేజ్ అన్న అని పెట్టుకోవాలా, బోయేజ్ అన్న అని పెట్టుకోవాలా. ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకున్నాడంటే పిడుగు అని ఫీడ్ చేసుకున్నాడు మా నాన్నగారు. బోయేజ్ అన్న పేరుని పిడుగు అని ఫీడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వారు చేసిన ఆ పరిచర్య, వారు పడిన ప్రయాస అటువంటిదని చెప్పేవాడు. నిజమే, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా ఆయా గ్రామాల్లో దాదాపుగా 10 ప్రాంతాల దాకా అనుకుంటాను కష్టపడి పరిచర్య చేశారు. ఎంత దూరమైన ప్రారంభ దినాల్లో జనగాం కూడా అటు సూర్యాపేట, తర్వాత దామెరచెర్ల, పక్కన అరవపల్లి కూడా అప్పట్లో పాప అన్నవాళ్ళ పాప, చిన్న పాప ఈ మంచి ఎండల్లో తలకి గుడ్డగట కట్టి బైక్ మీద తీసుకుని వచ్చాడు. ఇంతగా ప్రయాసపడి ఎంత దూరమైన త్రోగంట కూడా అనేక సార్లు ఎక్కడి నుంచి బండి మీద అక్క అన్న
చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను బహుశా ఇది మూడోసారి అనుకుంటా ఈ స్థలానికి రావటం. అంతకుముందు మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కొన్ని గ్రామాల్లో కూడా ఆదివారం రోజు ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది. అది చాలా అయిందిలేండి, ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం. కాబట్టి ఈ ప్రాంత పరిస్థితులు ఇంత కఠినమైనప్పటికీ నిజంగా దేవుడు తన కృపావరములను బిడ్డలకు అనుగ్రహించి ఈ ప్రాంతంలో నిలబడి తన పరిచర్య చేయడానికి దేవుడు వారిని ఇక్కడ ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పౌలు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేసినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో జారత్వం, అపవిత్రత, ఆ తర్వాత క్రైస్తవ్యంలో కూడా కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురయ్యాయి. సంఘంలో కూడా ఎందుకు అంటే వారు అన్ని జనాంగాల్లో నుండి రక్షింపబడినటువంటి విశ్వాసులు ఉన్నారు, యూదులలో నుండి రక్షింపబడినటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అందుకని వీళ్ళనేమంటారంటే యూదా క్రైస్తవులు. ఈ యూదా క్రైస్తవుల ద్వారా తరచుగా కొన్ని సమస్యలు వచ్చేటువంటివి. ఎందుకు వచ్చాయంటే వారు విశ్వాసంతో పాటు ఏం కావాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆయా విషయాలు పాటించాలి అనేటువంటి బోధలు వాళ్ళలో ఉన్నాయి. అందుకని చాలాసార్లు సమాజ మందిరాల్లో పౌలు పనిచేస్తున్నప్పుడు కూడా నిజమైనటువంటి రక్షణ, విశ్వాసం, జీవితం గురించి, ఆధ్యాత్మిక జీవితం గురించి పౌలు తెలియజేసినప్పుడు ఈ యూదయ క్రైస్తవులకి, యూదా మస్తస్థులకి చాలా పాపాలు వచ్చాయి. అందుకని న్యాయస్థానాలకు తీసుకెళ్ళేవారు, మాకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పేవారు. ఇది సంఘంలో కూడా పోరాటమే. అంటే బయట నుంచి శ్రమలు, లోపల నుండి కూడా శ్రమలు అనేటువంటివి వీరికి ఎదురైపోయాయి. అటువంటి పరిస్థితుల్లో పౌలు తనకు కలిగినటువంటి కృపావరములను బట్టి సంఘాలను సరిచేయటం, వారిలో ఉన్న లోపాలను దిద్దుతూ వాళ్ళకి పత్రికలు రాయటం కదా, ఎటువంటి పరిచర్య చేశారు. సంఘాలను గురించినటువంటి బాధ్యత, సువార్త పట్ల బాధ్యత కలిగినటువంటి వాడిగా పౌలు ఆ దినాల్లో గొప్ప పరిచర్య చేసినటువంటి వాడిగా మనకు కనబడుతుంటున్నది. ఎటువంటి మాదిరికరమైన జీవితం వీరి పరిచర్యలో మరి చూపించారు అనేది కూడా మనం కానీ ఆలోచన చేసినట్లయితే, పరిచర్య చేశారు, పరిచర్యలో కూడా ఏం కావాలి? మాదిరికరమైనటువంటి జీవితం కావాలి. పౌలు తన జీవితంలో ఈ ప్రాంతాల్లో మరి మాదిరికరంగా ఆయన జీవించిన విధానాలు కూడా మనకు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ప్రార్థన చేయటమే కాదు, కృపావరము పొందుకోవటమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు, ఇంకేం కావాలి? మాదిరి అనేటువంటిది అవసరం. నేను చెప్పి దాన్ని చేయకపోతే వినేవాళ్ళు ఏం చేస్తారు? నేను చేయకపోతే వినేవాళ్ళు ఏం చేస్తారు? మాదిరికరమైన జీవితం ఏంటంటే చెప్పేది అది చేయటం. అందుకనే బోధించుతున్నా నీకు బోధించుకోవా కదా. అవును, వారి జీవితాలు మాదిరివే. ప్రేమను గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రేమ చూపకపోతే, ఆదరించే దేవుడని తెలియజేసినప్పుడు ఆయా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించకపోతే, క్షమించమని చెప్పినటువంటి వాక్యం మరి ఎదురైనటువంటి ఇతరుల ద్వారా ఎదురైన పరిస్థితుల్లో క్షమించకపోతే ఇది మాదిరికరం అంటామా? కాదు. కాబట్టి ఆనాడు వాళ్ళు మాదిరిగా ఉన్నారు.
ఎటువంటి మాదిరిగా ఉన్నారు అంటే, ఈ కొరింథీ పత్రికను మనం ఆలోచన చేస్తే మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం, మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం, మిగిలినటువంటి 7 అధ్యాయాల మిగిలిన మొత్తం 13 అధ్యాయాల్లో మిగిలిన 7 అది ఒక భాగంగా మనం తెలియచేయచ్చు. మొదటి 6 అధ్యాయాల్లో వారు ఎటువంటి మాదిరి కలిగి ఉన్నారో అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. మొదటి అధ్యాయంలో వారు ఏ రీతిగా మాదిరిగా ఉన్నారు, వారు కానీ వారి ద్వారా రక్షింపబడి వారి ద్వారా నేర్చుకొని విశ్వాసంలో పరిచర్యలో కొనసాగుతూ ఉన్నటువంటి వారు కానీ ఎటువంటి మాదిరికరంగా ఉన్నారో ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నది. మొదటి అధ్యాయంలో 3వ లేదా 4వ వచనం నుండి మనంగానే గమనించినట్లయితే వాళ్ళ మాదిరి జీవితం ఏంటంట, వీళ్ళు క్రీస్తు ఆదరణగా ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఆదరణ అయి ఉన్నారు. దేని ద్వారా చూడండి, 4వ వచనం నుంచి కొంచెం చదవండి, చదవగలిగిన వారు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మను మేము ఇతరుల్ని ఆదరించడానికి మా శ్రమల్లో ఆయన మాకు సహాయంగా ఉన్నాడు. తర్వాత క్రీస్తు యొక్క శ్రమలు మా యందు విస్తరించాయి, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరించింది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. వారు పొందిన ఆదరణ ఓపికతో శ్రమలను వారు సహించటానికి ఇది కారణము అంటున్నారు. మేము మీకు ఆదరణగా ఉన్నాం. దేని ద్వారా? ప్రభువు మాకిచ్చిన ఆదరణ బట్టి మేము మీకు ఆదరణగా ఉన్నాం. అంటే మీరు క్రీస్తు ఆదరణ అనేటువంటి విషయం తేటపరచబడుతున్నది. 2వ అధ్యాయంలో ఏం చూపిస్తూ ఉన్నాడంటే చూడండి, 2వ అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తు సువాసన ఉన్నాము అంటూ ఉన్నాడు. ఎటువంటి మాదిరట ఇల్లు? మా ద్వారా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడు. ఎందుకు? వారికి కలిగిన కృపావరమును బట్టి. ఆ కృపావరము ద్వారా వారు దేవుని పనిని ఎలా చేశారు, వారు ఎటువంటి మాదిరికరంగా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఆదరణగా ఉన్నారు, వాళ్ళు క్రీస్తు సువాసనగా ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు సువాసనయై ఉన్నాము అంటూ ఉన్నాడు. తర్వాత 3వ అధ్యాయంలో ఏం తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఎట్లా ఉన్నారంట వీళ్ళు? క్రీస్తు పత్రికగా ఉన్నారు అంటూ ఉన్నాడు. ఇది 4వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. తర్వాత 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనంగానే చూసినట్లయితే 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే
తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో మా హృదయములలో ప్రకాశించెను. అంటే ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే క్రీస్తు మహిమ, వాళ్ళు క్రీస్తుకు మహిమగాను వీరు వెలుగుగాను ఉన్నారు. ప్రకాశించు ఆయన మహిమ ప్రకాశంగా వీళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎట్లా ఉన్నారంటే వీళ్ళు 4వ అధ్యాయంలో క్రీస్తు మహిమ ప్రకాశముగా, క్రీస్తు మహిమా వెలుగుగా వీరి జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఇక్కడ ఉన్నట్లు మనకు తేటపరచబడుతున్నది. పౌలు జీవితమే కాదు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి కూడా రాయబడినటువంటి మాట, సంఘాల గురించి కూడా వ్రాయబడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి 5వ అధ్యాయంలో ఎలా ఉన్నారు వీళ్ళు? 5వ అధ్యాయంలో ఎలా ఉన్నారంటే చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం, 5:20లో కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులు అంటూ ఉన్నాడు. ఎవరట వీళ్ళు? మేము క్రీస్తుకు రాయబారులు అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తున్నాడు అంటే 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నారంట? దేవుని ఆలయంగా ఉన్నాము అంటూ ఉన్నాడు. జీవము గల దేవుని ఆలయం. మొదటి వచనం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఇక్కడ రాయబడిన మాట, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందు దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ మాటను బట్టి ఒకటి ఆలయంగా ఉన్నారు అనే విషయం 18వ వచనంలో తేటపరచబడింది. మొదటి వచనంలో మేము ఆయన తోటి పనివారము అంటూ ఉన్నాడు. ఏ విషయంలో? సువార్త పరిచర్య విషయంలో. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం అని తెలియజేస్తున్నాడు. అంటే సువార్త పరిచర్యలో వీరు పాలివారుగా ఉంటూ ఉన్నారు, ప్రభువుతో తోటి పనివారుగా ఉన్నవారుగా తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు సువార్త ప్రకటించేవాడు, క్రీస్తు సువార్తగా ఉన్నారు, లేదా సువార్తను వెల్లడి చేసేవారు అని చెప్పుకోవచ్చు. 6 అధ్యాయాల్లో వీరి జీవితాలు 6 విధాలైనటువంటి మాదిరికరంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే తర్వాత అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ప్రభువుకి ఇచ్చుట, ప్రభువుని సేవించుట, ప్రభు సన్నిధిలో ప్రవర్తించుట అనేటువంటి విషయాల గురించి మిగిలిన అధ్యాయాలు రాయబడ్డాయి. కానీ ఈ మొదటి 6 అధ్యాయాలు కొంచెం ప్రాముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. వీటి గురించి ఒక్కొక్క దానిగా మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయాన్ని కొద్దిగా మనం ఆలోచించేద్దాం. మరి నాకు సమయం ఎంతో మరి నాకు చెప్పలేదు. 30 గంట. ఇప్పటికి ఎంత అయిపోయింది సమయం? 12 అయిపోయింది. సరే, ఒక 10-15 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. మొదటి అధ్యాయంలో వీళ్ళు ఎలా ఉన్నారని మనం చెప్పుకున్నాం. వీళ్ళు క్రీస్తు ఆదరణ అయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకు తేటపరచబడుతున్నది. ఆదరణ ఏ విషయంలో? ముందుగా చూసాం కదా, శ్రమలలో ఆదరణ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాకు కలిగిన శ్రమలు అనేటువంటి మాట తరచుగా ఇక్కడ వాడుతూ ఉన్నాడు. శ్రమల్లో వాళ్ళు ఆదరణ పొందారు. క్రీస్తు పొందినటువంటి శ్రమలు చూపిస్తూ ఉన్నాడు. మాత్రమే ఆయన శ్రమలు మా యందు విస్తరించాయంటున్నాడు. శ్రమలు విస్తరించిన తోడనే ఏమైపోతుందంట? అట్లానే నిలిచిపోయారా? చక్కగా తెలియచేస్తున్నాడు అన్నమాట.
అవి విస్తరించినప్పుడు ఆదరణ కూడా విస్తరిస్తున్నది మా ఎడల అంటూ ఉన్నాడు కదా. ఆ మాట చూద్దామా? ఏ రీతిగా ఆ శ్రమలు మా యందు విస్తరించుచున్నావు, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా 5వ వచనంలో క్రీస్తు ఆదరణ కూడా విస్తరించుచున్నది. ప్రభు విడిచిపెట్టడు. శ్రమ కలిగిన, దుఃఖము కలిగిన, వేదన కలిగిన ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆ శ్రమలలో కూడా మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. అసలు ఎందుకు ఈ శ్రమలు రావాలి? శ్రమలు వచ్చుట ద్వారా కలిగేటువంటి మేలేంటి అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 71వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 70వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. ఏంటంట? శ్రమ ఎందుకంట? నేను నీ కట్టడలు నేర్చుకోవాలి అంటే శ్రమ నొందట అది నాకు మేలు అంటూ ఉన్నాడు. ఎందుకు వస్తాయి విశ్వాస జీవితంలో ఈ శ్రమలో? మనం సరిచేయబడాలని, దేవుని యొక్క ఆజ్ఞలేందో, ఆయన కట్టడలేందో, ఆయన నీతి ఏందో కదా, ఇవి మనం నేర్చుకోవటానికి అవి సంభవిస్తూ ఉంటాయి. రెండవది, ఆదరణ అనేటువంటిది ఎందుకు, శ్రమ అనేటువంటిది ఎందుకు సంభవిస్తుందో కూడా మనం చూసినట్లయితే మనము ఇతరులకు నేర్పడానికి కూడా అంతే కదా. మనకు ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితుల్లో వాటి ద్వారా మనం ప్రభు ఏ రీతిగా మనల్ని విడిపించాడు, ఏ రీతిగా మనల్ని ఆదరించాడు కదా, తన కృపను ఏ రీతిగా మనకి ఇచ్చాడు అనేది అనుభవపూర్వకంగా మనం కానీ తెలుసుకుంటే మన తర్వాత వచ్చేటువంటి కదా, క్రొత్తగా వచ్చేటువంటి వారికి, చాలామంది ప్రభు సన్నిధికి క్రొత్తగా వచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వస్తారు? దాదాపుగా చాలామంది శ్రమలను బట్టే, కష్టాలను బట్టే, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి దుఃఖాలను బట్టి అయోమయ పరిస్థితుల్లో ఆదరణ కొరకే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏ రీతిగా మనం వారిని ఆదరించగలం, ఏ రీతిగా వారిని ధైర్యపరచగలం? దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు, ఒడుదుడుకులు కదా, వీటన్నిటిలో మనము రూపాంతరం చెందుతూ ఉండగా, మనం క్రొత్త దేవుని ద్వారా ఆదరణ పొంది అనుభవాలు నేర్చుకుంటూ ఉండగా ఇతరులకు మనం ఎట్లా ఉంటాం? మాదిరికరంగా ఉంటాం. పౌలు అక్కడున్న సంఘానికి మాదిరికరంగా ఉన్నట్లు సంఘం కూడా ఎట్లా ఉన్నారు? వీళ్ళు కూడా మాదిరికరంగానే ముందుకు కొనసాగుతున్నటువంటి విషయం. కాబట్టి ఆదరణ, మరి ఈ శ్రమలు ఎందుకంటే మనం ఇతరులకు నేర్పటానికి, మన తర్వాత వచ్చేవారిని ఏ రీతిగా ప్రభువులో మనం నడిపించాలో వారికి తెలియచేయటానికి ఇవి మనకు ప్రయోజనకరంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా చింతించాల్సిన పని లేదు. సామెతల గ్రంథంలో 24:10 ఏమంటాడు? మనందరికీ తెలుసు కదా, శ్రమ దినమున నువ్వు కృంగావంటే ఎట్లా ఉంటావట? నువ్వు చేతగాని వాడవవుతావు అంటున్నా. కృంగాల్సిన పని లేదు. శ్రమలు ఎంతగా విస్తరించాయో అంతగా ఏం విస్తరించింది? ఆయన ఆదరణ అంతగా విస్తరించును అనేటువంటి మాట పౌలు తేటగా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 49:3 ఒక మాట మనం చదువుతూ ఉంటాం. యెషయా గ్రంథం 49:13 వచనం. శ్రమ నొందిన తన జనుల యందు ఆయన జాలిపడి ఏం చేస్తున్నాడంట? జాలిపడేవాడు. శ్రమ నొందిన వారి పట్ల ఏం చేస్తాడంట? జాలిపడేటువంటి వాడు. ఆయన జాలిపడి ఆయన ఆదరించేవాడు, ఓదార్చేవాడుగా ఉన్నట్లు మనకు కనబడుతున్నాడు. ఆయన ఓదార్చువాడు మాత్రమే కాదు. 7వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం కూడా 7:4
కొరింథీ 2వ పత్రిక. ఈ ఎడల నేను ఆ, బహుధైర్యంగా మాట్లాడుతున్నాను. బహుధైర్యంగా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు. మిమ్మల్ని గురించి, ఎవరి గురించి? కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, సంఘం గురించి నాకు చాలా అతిశయం ఉన్నది. ఆదరణతో నిండుకొని ఉన్నాను. ఆదరణతో నిండుకొని ఉన్నాను. శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఏందంట? ఆయన ఇచ్చే ఆదరణ ఎటువంటిదంట? ఎంత శ్రమ కలిగిందో దాని అంతటికి మించినటువంటి ఆనందం. అబ్బా, దాని అంతటికి మించినటువంటి ఆనందం. ప్రభు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. పిడుగురాల్లో ఉన్న సంఘం కానీ, దేవరంపాడులో ఉన్న సంఘం కానీ, కొండమూడులో ఉన్న పరిచర్య కానీ, ఏ ప్రాంతంలో ఉన్న పనిని కానీ ఆయన విడిచిపెట్టడు. మనం ఏ ప్రాంతాల నుండి వచ్చామో మన ప్రభు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఎటువంటి శ్రమ కలుగుతున్నదో దానికి మించినటువంటి ఆనందం, ఆదరణ మన ప్రభు అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి దేవుడు తన సమయాన్ని బట్టి బహుశా భోజనను మనకంటే ముందుగా తీసుకున్నాడు. అందువలన పరిచర్య కుంటుపడుతుందా? పని ఎవరిది? ప్రభుది. ఆ పనిని బలపరచడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. సంఘానికి సహకారులుగా, సంఘ పరిచారకులుగా కదా. మీ అందరిని కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మీరే వారికి ఆదరణ, వారు మీకు మీ పరిస్థితుల్లో ఆదరణ కదా. నిజంగా ఇటువంటి గొప్ప ప్రభు ఎంతగా విస్తరిస్తాయి శ్రమలు, అంతకంటే ఎక్కువగా తన ఆదరణ ఇస్తాడు. అంతకంటే మించిందిగా మనకి ఆనందాన్ని కలిగి చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదరణ ద్వారా గొప్ప నిరీక్షణ కూడా మనకి ఉన్నది. ఆదరింపబడుతున్నాం మనం. మన నిరీక్షణ అది బలపడటానికి మన ప్రభు తన కృపను కనపరిచేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని తేటగా తెలియచేస్తున్నాడు. నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం మిగిలిన వాటి గురించి చిన్న చిన్న వివరణలు మనం చూద్దాం. ప్రభు ఈ చిన్న తలంపును ఈ సమయంలో మన నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుడు తన దాసుడిని బలపరిచి మరి కృపావరాలు ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన పరిచర్య ఘనంగా